దేవుని ప్రియమైన బిడ్లారా, ఈ మండల కాల 27వ దిన ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన అంశము క్లోత్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తును ధరించుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను ధరించుట అనే అంశము మేము ధ్యానిస్తుండగా వాక్యం వినచిన బిడ్డలందరినీ నీ దయగల ఆశీర్వాదములు దేవుళ్ళ చేత నింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును ధరించుకొనుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఎవరిని ధరించి ఉన్నాము? క్రీస్తును ధరించుట అనగా క్రీస్తును పోలి నడుచుకొనుట. పరిశుద్ధ పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. మన మాట, మన ప్రవర్తన, అంతరంగ జీవితము, బాహ్య జీవితము, మన నడత, ప్రతి విషయంలో క్రీస్తు ఇతరులకు కనబడే జీవితము జీవించడానికి ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తును ధరించుకొనుట బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఏంటంటే, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. పెళ్ళి అనగానే శృంగారమైన పాగ, రకరకాల సంస్కృతుల్లో రకరకాల పెళ్లి కుమారుని వస్త్రాలు, ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్లి వస్త్రాలు ఎక్కడంటే అక్కడ ఎంతో ఖరీదైన, వేల నుండి మొదలుకొని లక్షల వరకు అనేక రకములైన వస్త్రాలు ఉన్నాయి. కానీ దేవుడిచ్చే వాగ్దానంతో కూడిన వస్త్రాలు ఏంటంటే నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు మాల్స్లో, పెద్ద పెద్ద మాల్స్లో మనం పొందుకునేవి కావు. వేల లక్షల రూపాయలు వెచ్చించి కొనేవి కావు. ప్రాముఖ్యంగా ఈ వస్త్రాలు బాహ్య సౌందర్యాన్ని పెంపొందించి బాహ్యంగా ధరించేవి కూడా కావు. దేవుడు అంటున్నాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ఇవి బయట మనము డబ్బుతో కొనేవి కావు, మాల్స్లో దొరికేవి కావు, దేవుడిచ్చేవి. ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు బాహ్యంగా ధరించేవి కాదు, అంతరంగంలో ధరించేటువంటివి. రక్షణ, నీతి అనేవి, సల్వేషన్ అండ్ రైచియస్నెస్ బయట ధరించేవి, అంతరంగమందు ధరించేటువంటివని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందున్నారో వారందరికీ దేవుడు అనుగ్రహించేటువంటి వస్త్రాలు. వాక్ కాన్ఫిడెంట్లీ ఇన్ క్రైస్ట్ రైచియస్నెస్. క్రీస్తు నీతిలో మనము నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాత వస్త్రాలు ఏంటి? రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు లేనటువంటి జీవితం ఏంటంటే అవర్ ఓల్డ్ క్లోత్స్, సిన్ అండ్ షేమ్. మన పాత వస్త్రాలు పాపపు వస్త్రాలు, షేమ్ అవమానమనే వస్త్రాలతో మనమున్నాం. పాపము ద్వారా అవమానము లోకంలో సంక్రమించింది. అవమాన వస్త్రాలు, పాపపు వస్త్రాలు కాదు, కానీ దేవుడు నీతి వస్త్రాలు ఇస్తానంటున్నాడు. బిఫోర్ కమింగ్ టు క్రైస్ట్, humanity was spiritually
అన్కవర్డ్. క్రీస్తు యొద్దకు రాకముందు మానవాళి ఇదిగో వస్త్రహీనతతో ఉంది. ఆదామవ్వలు ఏ రీతిగా ఉన్నారు? పాపము చేసినప్పుడు వారు దిగంబరులుగా ఉన్నామనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. పాపము వారి హృదయంలో సంక్రమించినప్పుడు వారు దిగంబరులమని గ్రహించినారు. దేవునితో ఉన్నంత సమయము పాపము వారి హృదయాల్లోనికి రానంత పూర్వము వారు దిగంబరులమనేటువంటి సత్యము వారికి తెలియదు. ఎప్పుడైతే పాపమునకు లోనయ్యారో వారు దిగంబరులని తెలుసుకున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలు, మన పాత జీవితము, పాత వస్త్రాలు పాపము మరియు అవమానము. మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకు నూతనమైన వస్త్రాలతో అలంకరిస్తాడు. మన మానవ ప్రయత్నాలు, చాలామంది పాపము చేసి లక్షలకు లక్షలు కోట్లు దేవుని సన్నిధిలో దేవునికి సమర్పిస్తే అవి వెళ్ళిపోతాయని తలస్తూ ఉంటారు. హ్యూమన్ ఎఫర్ట్ కెనాట్ ట్రూలీ కవర్ సిన్. మానవ ప్రయత్నాలు ఏవి కూడా, మానవ కార్యాలు ఏవి కూడా మన పాపాన్ని కప్పివేయలేవు. ఆదామవ్వలు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిని ఈ లోకంలో ఉన్నది ఏది కూడా కవర్ చేయలేకపోయింది. చెట్టు చాటున దాక్కున్నారు. హ్యూమన్ ఎఫర్ట్ కెనాట్ ట్రూలీ కవర్ సిన్. హ్యూమన్ ఎఫర్ట్ కెనాట్ ట్రూలీ కవర్ సిన్. ఇది పాపాన్ని కప్పి ఉంచేది కాదు. మన మంచి కార్యాలు, గుడ్ వర్క్స్, మన మత విశ్వాసము, రిలీజన్ అండ్ మొరాలిటీ అలోన్ కెనాట్ రిమూవ్ గిల్ట్. మనం పొందిన అపరాధ భావము, మన ఆచార కర్మకాండలు మనల్ని మనకున్నటువంటి అపరాధ మచ్చను తుడిచివేయలేవు. మనం చేసేటువంటి దాన ధర్మాలు, మంచి కార్యాలు మన పాపపు అపరాధమును తుడిచివేయలేవు. మన విశ్వాసము, నైతిక జీవితము కూడా మనం చేసిన పాప మరకలు, అపరాధమును తుడిచివేయలేవు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అవర్ ఓల్డ్ గార్మెంట్స్ ఆర్ స్టెయిన్డ్ బై సిన్. మన పాత వస్త్రాలన్నీ కూడా పాపపు మరకలతో అంటుకొని ఉన్నాయి. పాపపు మరకల్ని మనము శుద్ధి చేయలేము, కడగలేము. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగివేసి శుద్ధిపరుస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, గాడ్ క్లోత్స్ us with garments of salvation and a robe of righteousness. రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు దేవుడే మనకు అనుగ్రహించేవి. పాపపు వస్త్రాలను తీసివేసి, అవమానము, పాపము అనేటువంటి మరకలతో ఉన్న బట్టలు తీసివేసి, ఇదిగో నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి బాహ్య వస్త్రాలు కాదు, అంతరంగంలో మనము తొడుక్కునేటువంటి వస్త్రాలు. అయితే క్రీస్తును ధరించుకున్న వారంగా ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే మొదట నా రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు డబ్బు పెట్టి కొంటే దొరికేవి కావు. మనము దీన్ని సంపాదించలేము. ఇది దేవుని కృప, దేవుని వరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్ కాన్ఫిడెంట్లీ ఇన్ క్రైస్ట్ రైచియస్నెస్. విశ్వాసముతో మనము దేవుని యొక్క వస్త్రాలతో, క్రీస్తు నీతి వస్త్రాలతో నడుచుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ధరించుకొని ఈ లోకంలో మేము నడుచుటకు ధైర్యముతో, విశ్వాసముతో నిన్ను ధరించుకొని, నీతి వస్త్రాలు ధరించుకొని
నడుచుటకు నేర్పించుమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.